హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంస్థ ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే 2024 బెస్ట్ మూవీస్, అంటే నాకు అనిపించిన ఒక బెస్ట్ మూవీస్ ఉన్నాయి. సో ఆ లిస్ట్ మీకు చెప్తాను. ఆల్మోస్ట్ నాకు ఒక 15 మూవీల దాకా వచ్చాయి లిస్టు. సో అందుకే రాసుకున్నాను, మళ్ళీ అదైనా ఒకటో రెండు మిస్ అవుతానని. సో ఆల్మోస్ట్ నాకు 15 మూవీస్ టాప్ అనిపించింది 2024లో. నాకైతే 15 మూవీస్ బెస్ట్ రిపీటెడ్గా వాచ్ చేస్తూ ఉన్నాను. సో మొన్న కూడా ఒక మూవీ చూస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతే టాప్ 15 కదా. సో 15 నుంచి వస్తా కిందికి ఒక్కొక్కటి, అంటే 15 ఒకటి, మళ్ళీ 14. సో టాప్ 1 లాస్ట్లో చెప్తాను అనమాట. 15 నుంచి వస్తుందా. టాప్ 15 అంటే ఎలా లెక్కేస్తారంటే టాప్ 1కి 100, టాప్ 2కి 99, టాప్ 3కి 98. సో అలాగా ఈ టాప్ 15కి ఒక 90 మార్క్స్, ఒక 10 మార్క్సే తక్కువ అనుకోండి. అలాగ వేసుకోండి. ఇప్పుడు నాకు 2024లో టాప్ 15 మూవీ వచ్చేసి శివం బజే. యాక్టర్ అశ్విన్ బాబు గారు. సో ఆయన యాక్ట్ చేసిన మూవీ శివం బజే అనే మూవీ వచ్చింది. సో ఈ మూవీ చాలా బాగుంది అబ్బా. నాకు ఆ స్టోరీ బాగుంది. సో డాగ్ వేసిందని మనిషికి పెట్టడం అనేది, ఆ స్టోరీ అయితే బాగుంది, ఆ లైన్ బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. ఈ మూవీ అనుకున్న రేంజ్లో వాళ్ళకి ఆడలేదు, కానీ నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఇంకా ఎవరైనా చూడలేదో ఓటీటీలో ఉంది, చూడండి. నాకైతే ఈ మూవీ చాలా బాగుంది. ఇది టాప్ 15 మూవీ 2024లో నాకు అనిపించిన మూవీ, బెస్ట్ మూవీ. 14, ఇంకా టాప్ 14 వచ్చేసి కృష్ణమ్మ. యాక్టర్ సత్యదేవ్ గారు యాక్ట్ చేశారు ఈ మూవీ. ఈ మూవీ నాకు చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అబ్బా ఈ మూవీ. అసలు స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంటుంది ఈ మూవీలో. నాకు బాగా నచ్చిన మూవీ ఇది. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయింది. స్టోరీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చిన మూవీ కృష్ణమ్మ అనే మూవీ చాలా బాగుంటుంది. సత్యదేవ్ గారి బెస్ట్ మూవీలో పడాల్సింది, కానీ పడలేదు. సో ఈ మూవీ చాలా బాగుంటుంది, చూడండి. ఓటీటీలో ఉంది ఈ మూవీ కూడా చాలా బాగుంది. కృష్ణమ్మ మూవీ యాక్టర్ సత్యదేవ్ గారు చేసింది, చాలా చాలా బాగుంటుంది. ఇంకా టాప్ 13 ఈ మూవీ వచ్చేసి నాకు నాని గారు యాక్ట్ చేసిన సరిపోదా శనివారం. సో ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది ఆ వైలెన్స్. ఎందుకంటే నాని గారు అంతకుముందు మనం ఆయన అనాలో చూసినాం, ఆ కూలు, ఆ ఎమోషన్ను. సో మనసులో ఒకటి మెయింటైన్ చేస్తా, క్యారెక్టర్ అనేది చాలా బాగుంటుంది. సో అంత చూసిన మన నాని గారిని సడన్గా ఈ వైలెన్స్ ఒక మాసంగా చేసినప్పుడు అసలు థియేటర్లో అయితే ఒక గూస్ బంప్స్ అనిపించింది. సరిపోదా శనివారం అయితే నేను ఆల్మోస్ట్ థియేటర్లో 2 సార్లు చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. సో రీసెంట్గా మళ్ళీ ఓటీటీకి వచ్చినా కూడా చూశాను. నాకైతే సరిపోదా శనివారం చాలా బాగుంది. నాని గారు బెస్ట్ మూవీస్లో నాకు ఇది ఒక బెస్ట్ మూవీస్. సరిపోదా శనివారం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది టాప్ 13. టాప్ 14కి వస్తే ఇది ఒక మలయాళం మూవీ, గురువారం. అదేదో టైటిల్ చాలా పెద్దగా ఉంది, నాకు రావటం లేదు. గురువారం. యాక్టర్ పృథ్వీరాజ్ గారు యాక్ట్ చేశారు ఈ మూవీలో. చాలా బాగుంటుంది ఇది. నేను థియేటర్లో చూడలేకపోయాను, కానీ ఓటీటీలో వచ్చింది తెలుగులో. సో చాలా బాగుంటుంది ఈ మూవీ. చూసిన తర్వాత నాకు అసలు భలే నవ్వుకున్నాను. ఈ మూవీ చాలా బాగుంటుంది, చూడండి. అక్కడక్కడ ఇన్స్టా రీల్స్లో వచ్చి ఉంటుంది. ఈ మూవీ చాలా ఫేమస్ అయింది. సో గురువారం యాక్టర్ పృథ్వీరాజ్ అని కొట్టాను, మీకు వస్తుంది ఈ మూవీ. సో చాలా బాగుంటుంది, మలయాళం మూవీ ఇది. చాలా చాలా బాగుంటుంది. టాప్ 11 విషయానికి వస్తే నాకు ఇష్టమైన యాక్టరు, నేను డైయట్ ఫ్యాన్ అయిన యాక్టరు. సో ఆయన మహేష్ బాబు మూవీ ఇది, గుంటూరు కారం. గుంటూరు కారం టాప్ 1 పెడదాం అనుకున్నా, కానీ యాజ్ పర్ మూవీ ఆడియన్స్గా, మూవీ పరంగా వస్తే టాప్ 11 గుంటూరు కారం. మూవీ అయితే నాకు చాలా బాగుంది అబ్బా. యాజ్ అ ఫ్యాన్కి అయితే నాకు ఫుల్గా నచ్చింది. టాప్ 1లో పెట్టేస్తాను ఫ్యాన్కి అయితే. యాజ్ అ మూవీ లవర్గా, మూవీ ఆడడానికి అయితే ఇది టాప్ 11 చాలా బాగుంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారు అంటే మనం ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే బాగుంటుంది, ఒక మంచి డైలాగ్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ఇది ఒక మాస్ కమర్షియల్ అయిపోయింది. మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి పండుగ అయిపోయింది. సో అలా అయిపోయినప్పుడు యాజ్ అ మూవీ లవర్స్గా, యాజ్ అ మూవీ ఆడియన్గా మనం ఈ మూవీని అంత లైక్ చేయలేకపోయినాం. బట్ యాజ్ అ మహేష్ బాబు ఫ్యాన్కి అయితే ఆ కట్అవుట్, ఆ డ్యాన్సులు, ఆ డైలాగ్స్లు, ఆ ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. టాప్ 11 బెస్ట్ మూవీ గుంటూరు కారం నాకైతే. జై బాబు. టాప్ 10 వచ్చేసి జీబ్రా. యాక్టర్ సత్యదేవ్ గారు. సో మళ్ళీ యాక్టర్ సత్యదేవ్ గారు మూవీసే నాకు ఇయర్లో యాక్టర్ సత్యదేవ్ గారు 2 మూవీలు బాగా నచ్చేసింది నాకు. సో జీబ్రా మూవీ అనేది మనం చూసాం, చాలా బ్లాక్ బస్టర్ అయిపోయింది.
అండ్ ఇది మంచి ఒక స్టోరీ ప్లస్ బ్యాంక్ గురించి చాలా డీటెయిలింగ్ చేశారు ఈ మూవీలో. సో జీబ్రా మూవీ అనేది చాలా బాగుంటుంది అప్ప. ఆ జీబ్రా అయితే టాప్ 10 మూవీ 24లో. ఇంకా 9 టాప్ 9కి వస్తే మత్తు వదలరా 2. మత్తు వదలరా 2 మూవీ అంటే నాకు సత్య గారు గుర్తొస్తారు. సో కమిడియన్ సత్య గారు ఆయనైతే చాలా బాగా చేశారు అప్ప ఈ మూవీ. ఆయన కోసం నేను 2 times వెళ్ళాను. చాలా చాలా బాగుంది. మత్తు వదలరా 2 అయితే సత్య గారి కామెడీ వేరే లెవెల్. తర్వాత హీరో గారు బాగానే చేశారు. సో ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది అబ్బా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ మూవీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చి టాప్ 9. ఇంకా 8కి వస్తే టిల్లు స్క్వేర్. టిల్లు సీక్వెల్ అనమాట, టిల్లు స్క్వేర్. సో మన సిద్ధు గారు యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే అసలు మామూలుగా కదా, వేరే లెవెల్ ఫన్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. అండ్ మళ్ళీ మన సిద్ధు గారు ఆ వేరియేషన్, ఆ స్టైల్ అది వేరే లెవెల్గా ఉంటుంది. టోటల్ బాగా ఎంజాయ్ చేశాను. ఇది 2024లో టాప్ 8 బెస్ట్ మూవీ. నాకు చాలా చాలా బాగుంది. నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను మూవీని అయితే. ఇక 7కి వస్తే ఇది మళ్ళీ మలయాళం మూవీ. సో ఈ లిస్ట్లో నాకు రెండో మలయాళం మూవీ ఇది, ప్రేమలో అనేసి. సో మన రాజమౌళి గారు సన్ను ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీని. మన తెలుగు డబ్బింగ్ చేసుకొని ఆయన ప్రొడ్యూస్ చేశారు తెలుగులో. సో ఈ మూవీ చాలా బాగా నచ్చింది అబ్బా నాకైతే. ప్రేమలో అయితే ఆ టైంలో ఆ సీజన్లో ఈ మూవీ నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. అంటే ఆ టైంలో చాలా మూవీస్కు అటు ఇటు పోతున్నప్పుడు ఈ మూవీ వచ్చేసి అసలు ఒక బ్లాష్ ఇచ్చింది అనమాట. ఆల్మోస్ట్ చాలా బాగా మంచి కనెక్ట్ చేసింది, చాలా మంచి రీచ్ కూడా అయింది యూత్ అందరికీ. ఇది బెస్ట్ మూవీ, టాప్ 7 బెస్ట్ మూవీ ప్రేమలో మలయాళం మూవీ. ఇది చాలా చాలా బాగుంది. ఇక 6కి వస్తే కమిటీ కొరాలం. నిహారిక గారు, నాకు డాక్టర్ గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ. చాలామంది అందరూ కొత్త యాక్టర్స్. మూవీ నేను స్టార్టింగ్లో అయితే నాకు ఏం చూద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఎమోషన్, ఆ ఫీల్ నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. స్టోరీకి మనం బాగా రిలవెంట్ అవుతాం. అంటే ఇది కూడా మన లైఫ్లో జరిగిందా అలా ఫీల్ అవుతాం. సో అలా కొరాల మూవీ నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. టాప్ 6 బెస్ట్ మూవీ వచ్చేసి కమిటీ కొరాలు. చాలా చాలా బాగుంటుంది. ఇంకా టాప్ 5కి వస్తే ఈ టాప్ 5 అనేది కొంచెం వేరే లెవెల్. సో ఆల్మోస్ట్ అందరూ 97, 98, 99 ఆ తర అనుకొని జస్ట్ 1 మార్క్ 2 మార్క్ 3 మార్క్ అంతే తక్కువ. ఎలా అంటే ఆ టైంలో మూవీ చూసినప్పుడు చాలా బాగుంది అనిపించింది. తర్వాత ఇంకొక మూవీ వచ్చినప్పుడు ఈ మూవీకి నా మూవీ బాగుంది అనిపించింది. సో అలా ఈ టాప్ 5 ఉంటాయి. నాకు అనిపించిన టాప్ 5 ఏంటంటే, టాప్ 5లో 2024లో నాకు బెస్ట్గా అనిపించింది కల్కి 2898. ప్రభాస్ గారు యాక్ట్ చేసిన మూవీ చాలా చాలా బాగుంటుంది అబ్బా. ఇదైతే నాకు సినిమా అండ్ స్టోరీ బాగుంది. కల్కి 2 కోసం నేను వెయిట్ చేస్తున్నాను. కల్కి 1 అయితే చాలా బాగుంది. 2024లో టాప్ 5 మూవీ వచ్చేసి కల్కి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా టాప్ 4కి వస్తే జనవరి రేస్లో గెలిచిన మూవీ ఇది, సంక్రాంతి విన్నర్ ఇది, హనుమాన్ మూవీ. సో మన యాక్టర్స్ తేజ గారు అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు తెలుగు ఇండస్ట్రీలో వేరే లెవెల్కి వచ్చిన సినిమా ఇది, హనుమాన్ మూవీ. చాలా చాలా బాగుంది అబ్బా. నేను నిజంగా అసలు ఏమనుకున్నాను కానీ హనుమాన్ మూవీ అయితే అసలు ఎక్సలెంట్ అబ్బా. ప్రశాంత్ వేరే లెవెల్. నేనైతే ఇంకా వెయిటింగ్ ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్ కోసం. హనుమాన్ మూవీ వచ్చి టాప్ 4 బెస్ట్ మూవీ. ఇంకా టాప్ 3 అనమాట. సో టాప్ 3 వచ్చేసి నాకు లక్కీ భాస్కర్. సో రీసెంట్గానే మనకి లక్కీ భాస్కర్ ఎంత పెట్టి ఎట్టయిందో తెలుసు. సో లక్కీ భాస్కర్ అనేది నాకు అసలు వేరే లెవెల్ అప్ప. ఎందుకంటే క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యాను. తర్వాత స్టోరీ అనేది చాలా బాగుంటుంది అండ్ క్లైమాక్స్ ఎండింగ్ అనేది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. సో లక్కీ భాస్కర్ నాకు టాప్ 3 మూవీ. 2024లో టాప్ 3 మూవీ. రీసెంట్గా కూడా మళ్ళీ చూశాను ఆ మూవీని ఓటీటీలో వచ్చినప్పుడు. చాలా చాలా బాగుంది అబ్బా. ఈ టాప్ 1 టాప్ 2లోనే కొంచెం చాలా కష్టపడినాను అబ్బా రాసేకి. ఏ మూవీ అదే నాకు టాప్ 2 వచ్చేసి దేవరా అనిపించింది. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. కొత్త షో కూడా చాలా బాగా పెట్టారు. దేవరా వచ్చేసి చాలా మంచి మూవీనే. సో 2024లో టాప్ 2 మూవీ వచ్చేసి దేవరా. చాలా బాగుంటుంది మూవీ, బాగా నచ్చింది. బీజిఎం, ఎస్పెషల్లీ బీజిఎం నాకు బాగా నచ్చింది. ఇంకా టాప్ 1 మూవీ విషయానికి వస్తే పుష్ప ద రూల్. పుష్ప 2 ద రూల్ మూవీ అయితే నాకు వేరే లెవెల్ అబ్బా చెప్తున్నాను. నిజంగా అసలు మైండ్లోకి ఇప్పటికీ పోవటం లేదు. అసలు గూస్ బంప్స్. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఒక గూస్ బంప్స్ వస్తుంది, తర్వాత రప్ప రప్ప అని సినిమా ఒక గూస్ బంప్స్, ఇంకా
అసలు వేరే పుష్ప 2 రూల్ మూవీ అయితే నాకు వేరే లెవెల్. అసలు ఒక మైండ్లో లింక్ బాగాలేదంటే జనవరి వచ్చేదాకా నాకు మైండ్లో లింక్ బాగాలేదు. డిసెంబర్ మొత్తం పుష్ప 2 మూవీనే అయింది. అంత బాగా నచ్చింది అబ్బా పుష్ప 2. అందుకే నాకు 2024లో టాప్ 1 మూవీ వచ్చేసి పుష్ప 2 ద రూల్. 2024 మూవీస్లో నాకు నచ్చిన టాప్ 1 మూవీ వచ్చి పుష్ప 2. సో ఇది నా లిస్టు. మీరేమనుకుంటారో కింద కామెంట్లో పెట్టండి. మీకు ఏ టాప్ 5 లేదా టాప్ 10 ఉంటే టాప్ 2 ఉన్నా కింద కామెంట్లో పెట్టండి. నాకు అనిపించిన మూవీస్ ఈ టాప్ 15 2024లో బెస్ట్ మూవీస్. సో 2025 కూడా స్టార్ట్ అయిపోయింది, జనవరి కూడా ఎండ్ అయిపోయింది. సో చూద్దాం ఈ ఇయర్లో ఎన్ని బెస్ట్ మూవీస్ ఉంటాయో. 2024 అయితే 15 మూవీస్ బెస్ట్ తప్ప నాకు. ఇంతే వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.